దుందిగల్ మున్సిపాలిటీ బౌదర్పల్లి విలేజ్ నుంచి వచ్చానండి. కంప్లైంట్ ఏంటంటే మా కాలనీలో ఉన్న 2 కుంటలు కబ్జాకు గురవుతున్నాయని చెప్పి కంప్లైంట్ చేయడానికి వచ్చాను. సార్ చాలా బాగా స్పందించారు. వచ్చి వాళ్ళు చెక్ చేస్తామని చెప్పారు. ఒక నేరెళ్ళ కుంట అని, ఒకటి పిర్జాజ్ కుంట అని 2 ఉన్నాయి. ఆ 2 కుంటలను కూడా మట్టేసి మొత్తం చదును చేసి కబ్జాకు చేస్తున్నారని చెప్పి కంప్లైంట్ చేయడానికి వచ్చాము. లోకల్ ఇచ్చాము, ఆల్రెడీ ఇచ్చాము. లోకల్ ఇచ్చినాక కూడా ఎంఆర్ఓ నుంచి కానీ కమిషనర్ నుంచి కానీ ఏం స్పందన లేదు. కాబట్టి డైరెక్ట్ ఇక్కడికి వచ్చాం. సార్ చాలా బాగా స్పందన ఉంది. సార్ వచ్చి చెక్ చేస్తున్నారు. వచ్చి చెక్ చేసి డిసిషన్ తీసుకుంటామని చెప్పారు. నేను ఉప్పల్ నుండి వచ్చినాను సార్. ఉప్పల్లో గత 2012లో నేను 50 గజాల స్థలం కొన్నాను. 13లో 2 రూమ్లు కట్టుకున్నాను. తర్వాత నేను తెలంగాణ ట్రాన్స్కోలో డ్యూటీ చేసుకొని 17వ సంవత్సరంలో రిటైర్మెంట్ అయినాను. రిటైర్మెంట్ అయినాక పైన ఇల్లు కట్టుకున్నాను 2. కట్టుకున్నప్పటి నుండి వాళ్ళు ఏం చేశారు అంటే నల్ల కనెక్షన్లు గవర్నమెంట్ వేసిన నల్ల కనెక్షన్లు వాళ్ళు కొట్టేసిండ్రు. కరెంటు స్తంభం తీసి పక్కకు పడేసిండ్రు. చెరువులు కాలం మొత్తము కబ్జా చేసుకున్నారు. నాకు అక్కడ పోనిస్తలేరు, ఇక్కడ పోనిస్తలేరు సార్. వాళ్ళు నాకు ఇబ్బంది పెడతారు. సార్ ఏమన్నాడు అంటే మీకు న్యాయం చేస్తున్నామ్మా, మేము ఎట్లయినా వస్తామని సార్లు అంటున్నారు. మంచిగా మాట్లాడారు సార్. నాకు చాలా సంతోషం అనిపిస్తుంది. వీళ్ళు సార్లు ఎట్లయినా న్యాయం చేస్తారు, రేపు వస్తున్నాడు సార్ ఎట్లయినా. నారపల్లి కొరమల రోడ్డు, గట్కేశ్వర మండల్, మర్కరి డిస్టిక్, మెడ్చల్. చెరువులో గుడిసెలు కట్టారు. కొందరు చేపలు పట్టుకుంటారు. మా ఫిషరీస్ కార్పొరేషన్ మాకు అధిక నోటీస్ లెటర్స్ ఇచ్చారు మేము పట్టుకోవడానికి. కానీ మిగతా వాళ్ళు పట్టుకుంటున్నారు. నారపల్లి చెరువు అంటారు. కంప్లైంట్ ఇచ్చాం. థ్యాంక్ యూ. మాది వనస్థలిపురం FCI కాలనీకి వెళ్ళి వచ్చాను. దాని చెరుకూరి వారు ప్లాటును వాళ్ళ 300 గజాలు తర్వాత ప్లస్ ఏం చేశారంటే రోడ్డును ఆ సొసైటీ వాళ్ళతో మాట్లాడుకొని 100 గజాలు రిజిస్ట్రేషన్ చేసుకోవడం జరిగింది. ఆ 100 పబ్లిక్ ప్లేస్ను రిజిస్ట్రేషన్ చేయాలి. ఏ ఒక్కటి అందరూ పక్కకు జరిగే కట్టారు. ఈ చెరుకూరి అతనే ముందుకు వచ్చి కడతాను. దాని కంప్లైంట్ ఇచ్చినా కానీ అధికారులు ఈ చిన్న వాళ్ళు ఏమి చేయలేరు. మనకు ఆఫీసర్స్ మన ఫేవర్లో ఉన్నారని ఆ 100 గజాలు అప్రూవ్ చేయి కట్టిండు. అది గ్రీనరీ బెల్ట్కు ముందుకు వచ్చేసాడు. దాని గురించి కంప్లైంట్ చేయడానికి వచ్చాము. దాన్ని ఇచ్చినా కానీ దాన్ని బేకారత్ చేసి చెరుకూరి అతను కడుతున్నాడు. సారు మంచిగా స్పందించారు. నేను వాళ్ళకు కమిషనర్కు రాస్తాను. ల్యాబ్స్ అయిపోయిన పర్మిషన్ తీసుకున్న ల్యాబ్స్ అయిపోయినాక కూడా ఇవ్వద్దు అంటే కూడా లేటర్ పెట్టినా కానీ మళ్ళీ వాళ్ళు పర్మిషన్ ఇచ్చారు. అది ఆ ప్రాబ్లం కూడా చెప్పాము. మళ్ళీ ఎందుకు ఇచ్చారు, లేటర్ పెట్టిన తర్వాత ఎందుకు ఇచ్చారు అని జోనల్ కమిషనర్కు, డిప్యూటీ కమిషనర్కు నేను చెప్తాను, రాస్తాను. ఎస్పీకి గారికి, అశోక్ గారికి చెప్పడం జరిగింది. దాని రియాక్షన్ ఎలా ఉంటుందని చూడాలి. వెయిటింగ్. నేను యాక్చువల్ శంషాబాద్ నుంచి వచ్చాను. ప్రాబ్లం ఏంటంటే యాక్చువల్ మన పబ్లిక్ రోడ్ అనేది వేరే వాళ్ళు హౌస్ అతను పబ్లిక్ రోడ్ ఆక్యుపై చేసేసి మన అంబులెన్స్ కూడా వెళ్ళడానికి వీలు లేకుండా, ఏదైనా ఫైర్ ఇంజిన్ వచ్చినా వీలు లేకుండా కంప్లీట్గా రోడ్డు మొత్తం బ్లాక్ చేశాడు. రోడ్డు అండ్ ఫుట్పాత్. సార్ రంగనాథ్ సార్ ఆధ్వర్యంలో సార్ కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. సార్ కూడా దగ్గర నుంచి పరిశీలించి ప్రతిదీ అక్కడ ఉన్న నిజాలు ఏంది అన్నీ మొత్తం మా ఫైల్ అంతా పరిశీలించి వీలైనంత వరకు తగిన చర్య తీసుకుంటాను మాకు హామీ కూడా ఇవ్వడం జరిగింది. రంగనాథ్ సార్ గారికి చాలా థ్యాంక్స్ దీని గురించి. అండ్ ఆల్సో హైడ్రా టీంకి కూడా కృతజ్ఞతలు. మేము పటాన్చెరు ప్రాంతం నుంచి రావడం జరిగింది. ఏపీఆర్ ప్రొవిన్స్ లగ్జూరియా. అక్కడ అరౌండ్ 500 విల్లాస్ ఫ్యామిలీస్ అనేది ఉంటారనమాట. అది మేము ఇచ్చిన కంప్లైంట్ ఏంటంటే అక్కడ మనకు పార్క్ అనేది అలొకేట్ చేయబడింది. ఆ పార్క్లో కొంతమంది ఏం చేస్తారంటే ఓవర్ నైట్ ఒక ఐడల్ పెట్టేసి అక్కడ టెంపుల్ కన్స్ట్రక్ట్ చేద్దామని అందరినీ కొంచెం యాజిటేట్ చేస్తే అది జిహెచ్ఎంసీకి గిఫ్ట్ డీడ్ ఇచ్చిన ల్యాండ్ కాబట్టి మేము వచ్చి జిహెచ్ఎంసీ కమిషనర్ గారి దగ్గర అప్రోచ్ అయినప్పుడు కర్నల్ గారు ఏమన్నారంటే మీరు రంగనాథ్ సార్ దగ్గరికి వెళ్ళండి, ఆయన పరిష్కారం ఇస్తారని చెప్పినప్పుడు మేము వచ్చి ఇక్కడ హైడ్రాకి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది అన్నమాట. సార్ పాజిటివ్గానే స్పందించారు. ఒకసారి అయితే చూద్దాము అక్కడ ఏంటి పరిస్థితి అనేది చెప్పి మమ్మల్ని అక్నాలెడ్జ్మెంట్ ఇచ్చి ఖచ్చితంగా అయితే విజిట్ చేస్తామని చెప్పారు. ఓయూ కాలనీ నుంచి వచ్చాము. మా ప్లాట్లు మేము కొన్నాము. దాని 2 సైడ్ రోడ్డు ఉంటే ఒక సైడ్ రోడ్డును క్లోజ్ చేసి డ్రైనేజీలు ఉన్న వాళ్ళను కబ్జా చేసి ఆ కాంపౌండ్ వాళ్ళు కట్టేసుకుంటున్నారు. మేము ఎంతమంది కంప్లైంట్ చేసినా ఎవరు రెస్పాండ్ కావట్లేదు. అందుకే హైడ్రాకు వచ్చామండి మేము. మంచిగానే రెస్పాండ్ అయ్యారండి, మంచిగానే రెస్పాండ్ అయ్యారు. రేపు వస్తున్నారు, విజిట్కి వస్తున్నారు రేపు. శ్రీనగర్ కాలనీ. కంప్లైంట్ ఏంటంటే ఇల్లీగల్ ఎస్టాబ్లిష్మెంట్స్, ఈటరీస్ నియర్ ఇన్ ద రెసిడెన్షియల్ జోన్. సో వాటి గురించి తీసే అంటే ఆన్ ద రోడ్స్ ఫుట్పాత్స్ ఆక్యుపై చేసేసి పెట్టున్నారు. వాటి గురించి కంప్లైంట్ ఇచ్చినాం. దానివల్ల న్యూసెన్స్ ఏంటంటే పీపుల్ గ్యాదరింగ్, ఉచ్చులు పోయడము, సిగరెట్లు తాగి పాన్ డబ్బాలు సిగరెట్లు తాగడము, అక్కడనే ఎట్లు పడితే అట్లా పార్కింగ్ చేయడము, రోడ్లు బ్లాక్ చేయడము, ఇదంతా
న్యూసెన్స్ ఇన్ రెసిడెన్షియల్ ఏరియా. జిహెచ్ఎంసీలో ఇచ్చినాము, ఎమ్మెల్యేను చాలాసార్లు కలిసినాము, కార్పొరేటర్ను కలిసినాము, కమిషనర్ డీసీ డిప్యూటీ కమిషనర్ వాళ్ళకి కంప్లైంట్స్ ఇచ్చినాము. సో అయినా కూడా ఇష్యూ అయితే సాల్వ్ అవ్వలేదు. సో దానికి కంప్లైంట్ ఇచ్చున్నాము, చూస్తాం, వెరిఫై చేసి. అశోక్ మణిపురి కాపరా. ప్రాబ్లమ్ రెయిన్ వాటర్ ఇనండేషన్ బికాస్ ఆఫ్ ది ఇల్లీగల్ ఆక్యుపేషన్ ఆఫ్ ది గవర్నమెంట్ ల్యాండ్ బై ది నైబరింగ్ కాలనీ ఫెలోస్. ఇది చాలా ఏళ్ల బట్టి ఉందండి. 15-20 సంవత్సరాల నుంచి ఉందండి ఈ ప్రాబ్లం. ఇప్పుడు మరీ ఫేస్ ఎక్కువ చేయాల్సి వస్తుంది. ప్రతిసారి వర్షం వచ్చినప్పుడల్లా బొడ్డులోతు నీళ్ళల్లోకి వచ్చేస్తున్నాయి, మోటార్లు ఖరాబు, ఇళ్లలోకి వస్తున్నాయి. మొన్న రీసెంట్గా 64లోకి అయితే ఇంతలోతు నీళ్ళు వెళ్ళిపోయినాయి ఇంట్లోకి. మీ ఆర్డీ వాళ్ళు వచ్చి అదంతా వాటర్ అంతా బయటికి తీశారు, మిషన్స్ అవి పెట్టి. 65 హైదరాబాద్ వచ్చి వాటర్ టీం వచ్చి మొత్తం వాటర్ అంతా తోడేశారండి పైకి. కార్పొరేటర్ గారు వచ్చారు, డిఈ గారు వచ్చారు. ఆ పక్కన నైబర్ గోడ తీపిచ్చేస్తే మేము పైప్ లైన్ కలిపేస్తాం, సఫిషియెంట్గా నీళ్ళు వెళ్ళిపోతాయని డిఈ గారు కూడా రెస్పాన్స్ ఇచ్చాడు. మీరు వెళ్ళి కంప్లైంట్ పెట్టండి, కంపల్సరీ గోడ తీసేపిస్తే మేము పైప్ లైన్ వేస్తామన్నారు డిఈ గారు, కార్పొరేటర్ ఇద్దరు మాకు హామీ ఇచ్చారు. అందుకని వచ్చాం మేము. సార్ కూడా ఎంక్వైరీ చేసి మేము కంపల్సరీగా దాని మీద యాక్షన్ తీసుకుంటామని చెప్పారు. మేము చెన్నగచెర్ల సర్వే నెంబర్ 89 విషయంలో కంప్లైంట్ చేయడం కొరకు వచ్చినాం. లేఅవుట్ చేసిన 12 ఎకరాలు 86 నుంచి 91 వరకు టోటల్గా సోల్డ్ అవుట్. ఉప్పల్ రిజిస్టర్ ఆఫీస్లో రిజిస్ట్రేషన్ అయినాయి. వాళ్ళు అంతా రైల్వే డిపార్ట్మెంట్ వాళ్ళు మన ఈసీఎల్ బ్యాంకులో, మౌలాలి బ్యాంకులో పెట్టి డబ్బు తీసుకొచ్చి కొనుక్కున్నారు లోన్లో. ఆ భూమిని రంగరంగయ్య అని అక్కడ ఒక అతను ఉంటాడు. ఆ రంగరంగయ్య తమ్ముని కొడుకు వచ్చి ఇప్పుడు కబ్జా చేస్తుండు. రంగరంగయ్య అనేట ఆయన రిజిస్టర్ ఆఫీస్కి వచ్చి రిజిస్ట్రేషన్ ఆఫీస్లో అందరికి సంతకాలు పెట్టాడు ప్లాట్లలో. ఇప్పుడు ఆయన తమ్ముని కొడుకు వచ్చి ఈ సర్వే నెంబరు మాది అగ్రికల్చర్ ల్యాండ్గా చేసుకున్నాడు. అతను ఎప్పుడు ఎంట్రీ అయ్యాడంటే 2002, 2005లో ఎంట్రీ అయ్యాడు. ఈ అన్నీ ఎప్పటి వరకు 1992 వరకే సోల్డ్ అవుట్, మొత్తం టోటల్గా అమ్ముడైపోయినాయి, లేఅవుట్ కూడా అయిపోయింది. అయితే ఆయన లోకల్ అతను. ఈ రైల్వే వాళ్ళు మొత్తము రిటైర్డ్ అయిపోయినారు, కొంతమంది చనిపోయినారు. ఇవన్నీ కావడం వల్ల అతడు అక్రమంగా ఆ గోడలు పెట్టి, తర్వాత కోర్టులో కేసు అయినా కూడా, సెటస్కో ఉన్నా కూడా దౌర్జన్యంగా మళ్ళీ గోడ పెట్టిండు. సెటస్కో ఉన్నాక కూడా అయితే గోడ పెడితే బోడుపల్లి మున్సిపల్ కమిషనర్ గారు కూడా అతని మీద పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేసింది. ఆయన పోలీసు వాళ్ళు కూడా ఇంతవరకు ఎలాంటి యాక్షన్ తీసుకోలేదు. అతడు ఫైనాన్షియల్గా బాగా డబ్బున్నవాడు కాబట్టి ఎలాంటి యాక్షన్ మంచిగానే స్పందించారు. మళ్ళీ పిలుస్తామని చెప్పారు. పిలిచే ముందు అక్కడ ఎంక్వైరీ చేసుకొని తర్వాత నెక్స్ట్ స్టెప్స్ తీసుకుంటామని చెప్పి మాకు ఇక్కడతోటి సంతృప్తిగానే ఉంది. పేరు రత్నాకర్ గుడిపాటి. మేము తుమ్కుంట షామీర్పేట మండల్ మేడ్చల్ డిస్ట్రిక్ట్ నుంచి వచ్చాను. మా దారి ఏంటంటే 7 సంవత్సరాల క్రితం ప్లాట్లు చేసి అమ్మారు, దారి కబ్జా చేశారు. గట్టిగా అడిగితే కొట్టడానికి వస్తున్నారు. అది పేపర్లలో అన్నిట్లలో వచ్చింది. సో హైడ్రాను సంప్రదిస్తే న్యాయం జరుగుతుందని వచ్చాయి. వాళ్ళు ఇప్పుడు రెవెన్యూ డిపార్ట్మెంట్కి రాశారు. వాళ్ళు రేపు వచ్చి సర్వే చేస్తారు.